రఫీ గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే శ్రీనివాస్. నమస్తే. సార్ ఏంటి పరిస్థితి? ఎక్కడి దాకా వెళ్ళింది లిక్కరు కేసు? అంటే ఆ, పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినప్పుడు దరిదాపుగా కేసు ముగింపుకు వచ్చింది అంటున్నారు. సరే, ప్రభుత్వంలో భాగస్వామి అయి ఉన్నారు కాబట్టి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏమంటారు? దాదాపుగా లిక్కర్ కేసు ముగిసిందా? లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్టు, అంటే చెవిరెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజు కసిరెడ్డి, చైతన్య రెడ్డి, వీళ్ళందరూ అరెస్టులు లాగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా ఉంటుందా? లేదంటే దీనికన్నా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు, ప్రత్యేకమైనటువంటి వాతావరణం, అనుమతులు, గవర్నర్ నుంచి అనుమతులు లాంటివి ఏమైనా ఉన్నాయా? నమస్కారం మీకు, అలాగే పెద్దలు తులసిరెడ్డి గారికి, అలాగే ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులు, వాళ్ళ పేరు నాకు తెలియదు, వాళ్ళు కూడా నమస్కారం. తులసిరెడ్డి గారు చాలా బాగా చెప్పారు, స్టెప్ టు స్టెప్ చెప్పారు. అది ఫ్యాక్ట్, అది అందులో ఏమీ విచారించడానికి ఏం లేదు. అయితే ఇక్కడ ఏమైందంటే శ్రీనివాస్ గారు, అసలు ఈ కేసు ఈ షేపుకి రావడానికి ప్రధాన కారణం విజయసాయి. నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు. లిక్కర్లో కుంభకోణం జరిగింది, డబ్బులు దోచేశారు, నాశనకం మద్యం ఇచ్చారు, ప్రజల ప్రాణాలు తీశారు, వాళ్ళని ఆసుపత్రి పాలు చేశారు, కమిషన్లు తీసుకున్నారు, డిజిటల్ పేమెంట్స్ లేవు, ఇవన్నీ అందరికీ తెలుసు. కానీ అసలు ఆ కథని ప్రారంభించింది అసలు ఎక్కడి నుంచి ప్రారంభించిందంటే విజయసాయి రెడ్డి గారు ఆ రాజకేశ్వర రెడ్డి అనే అతనితో ప్రారంభించారనేది ఆయన ఎంక్వైరీలో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక తీగ దొరికింది. ఇక తీగ లాగుతా ఉంటే డొంకంతా కదులుతా ఉంది. చాలా పాత్రలు, మనం ఎప్పుడు పేర్లు వినని పాత్రలు కూడా వచ్చేసినాయి. అక్కడ అదేంటిది, మన ల్యాండ్ దీంట్లోనండి, దుబాయ్లో పారామౌంట్ హోటల్ అంట. అసలు అది దుబాయ్లోనే చాలా టాప్ హోటల్ అంట. దీనికి తోడు ఏంటంటే ఈ లిక్కర్ వ్యవహారంతో పాటు ఫోన్ ట్యాపింగ్ కూడా తోడైంది. ఆ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ అతను కూడా దీంట్లో జొరబడ్డాడు. ఇక ఒకటి ఎతికితే ఇంకోటి దొరికింది. అయితే ఇక్కడ ఏంటంటే విజయసాయి రెడ్డి గారికి 5 కోట్లు ఇస్తామన్నారంట మొదట్లో. ఇది కూడా ఆయన ఇంట్లోనేగా ఈ లిక్కర్ బ్యారల్స్ ముందు తయారు చేసి చెప్పాడుగా ఆయన, ఎవరెవరు కూర్చున్నారు ఏంటని. ఆ తర్వాత ఆ పై నుంచి బిగ్ బాస్ అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆపేశారంట. జనరల్ ఎవరికైనా రోజు అన్నం పెట్టి ఇక పెట్టడం ఆపేస్తే అతను కోపం వస్తుంది కదా. తిన్న అన్నం గురించి అతను ఆలోచించాడుగా. ఇవాళ పెట్టలేదు, రేపు పెట్టలేదు, ఎల్లుండి పెట్టరు అనేది తెలిసిన తర్వాత కోపం వస్తుందిగా. అది జరిగింది దీంట్లో. అంటే అందరూ దొంగలే, రోజు పంచుకుంటున్నారు, తింటున్నారు. ఆఫీసర్లు కూడా ఒక పెద్ద ఆఫీసర్ ఎప్పటికప్పుడు ఏదో లెటర్ పంపించడం అంట, డబ్బులు వస్తే లోపల వేసేసుకొని దాని ఏదో 34 సార్లు ఎంతో రాశాడంట ఎక్సైజ్ ఆఫీసర్. అలాగే ఈ మొత్తం కూడా ఎవరు ఏం చేస్తున్నారు అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు చాలా కీలకమైన పరిణామం ఏంటంటే సుప్రీంకోర్టు ఇవాళ నో అని చెప్పడం, ముందస్తు బెయిల్. అంతకుముందు ఇదే మిథున్ రెడ్డి హైకోర్టుకి వెళ్తే బెయిల్ లేదన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్తే వచ్చింది. అది సుప్రీంకోర్టులో ఏం చెప్పారంటే ఇప్పటికీ ఛార్జ్ షీట్లో నా పేరు లేదు, నన్ను అరెస్ట్ చేస్తారేమో అనవసరంగా, కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని సుప్రీంకోర్టుకి వెళ్తే తాత్కాలికంగా ఇచ్చింది. నీ పేరు లేనంత వరకు నీకు అరెస్ట్కి చేయడానికి వీల్లేదని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు ఆయన పాత్ర చాలా క్లియర్ కట్గా ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు అసలు ఏంటి వ్యవహారం, ఆర్డర్స్ ఇవ్వటము, తర్వాత దాంట్లో కమిషన్స్, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఈయన చేస్తున్నాడు అనేది ఆధారాలతో పాటు హైకోర్టుకి చెప్పిన తర్వాత హైకోర్టు నో ఉంది. అదే విషయం సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది, అందులో సందేహం లేదు. ఇప్పుడు అదేంటది లుకౌట్ నోటీస్ కూడా ఇచ్చేశారు. ఆయన బహుశా ఇతర దేశాలకి వెళ్ళే అవకాశం ఉంది, మన దేశంలోనే ఉంటాడు. ఇప్పుడు వచ్చేసింది కదా సార్, గూగుల్ టెక్లో ఇవన్నీ రకరకాల ఫోన్లు చేసి దొరికిపోతున్నారు దొంగలు.
హైదరాబాద్ విజయవాడలో ఇద్దరిని చంపేసి ఒకడు హైదరాబాద్ వెళ్ళి ఆ, రైల్వే స్టేషన్ లో ఒక రోజంతా ఉన్నాడంట. రెండో రోజు వాడు ఫ్రెండ్కి ఫోన్ చేశాడు విజయవాడలో. ఈ పోలీసులు ఏం చేశారంటే ఆ, ఈడు ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, ఎవరితో మాట్లాడతారంటే వాళ్ళ దగ్గర పెట్టేశారు. ఆ ఫోన్కి ఇది పెట్టేశారు. అతను ఫోన్ చేయడంతోనే ఎతకడానికి వెళ్ళిన పోలీసులు లటక్కని పట్టుకున్నారు సికింద్రాబాద్ స్టేషన్ లో. కాబట్టి ఈ ఫోన్లు కూడా చాలా ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత తప్పించుకోలేదు. నేను అనుకున్నాను లోక్సభ మెంబర్గా ఉన్నాడు కాబట్టి సరే కొంత స్వేద తీర్చుకొని తాపీగా వచ్చి అతనే లొంగుతాడని చెప్పి అనుకుంటున్నాను. నేను ఎంబడించి పట్టుకుని ముసుగేసి తీసుకొచ్చే పరిస్థితి ఉండదని అనుకుంటా. ఎందుకంటే పార్లమెంట్కి ఒక విలువ ఉంది కదా, ఆ విలువని అతను కాపాడుకుంటాడు. పైగా అతను మూడోసారి గెలిచినట్టున్నాడు లోక్సభకు కూడా 3 సార్లు గెలిచినట్టున్నాడు. సెకండ్ టర్మ్ రెండోసారి రాజంపేట నుంచి రెండోసారి ఎంపీగా గెలిచారు. మూడోసారి సార్. మూడోసారి 19 లో గెలిచారు, మూడోసారి గెలిచాడు. కాబట్టి అతను వచ్చి లొంగిపోతాడు, అందులో ఏమి సందేహం లేదు. అతనితో ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అప్పుడు బిగ్ బాస్ వస్తాడు. అయితే మధ్యలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర కూడా ఎస్టాబ్లిష్ అవుద్ది. ఇంకొక పాత్ర వస్తుందండి. ఎందుకంటే ఇతను వీళ్ళ ఫాదర్ ఇద్దరు కలిసే ఆ మద్యం డబ్బులు ఎక్కడ దాయటం ఏంటి వీళ్ళ వాటర్ వీళ్ళకి ఉందిగా. ఇప్పుడు నెలకు 5 కోట్లు ఉంది కదా సార్. ఈ నెలకు 5 కోట్లు అంటే మరి 4 సంవత్సరాలు బీభత్సంకి వచ్చింది కదా డబ్బులు. ఇవి ఎక్కడ దాచారు ఏంటి అవన్నీ కూడా పెద్దిరెడ్డి కదా ఆపరేట్ చేస్తాడు. కాబట్టి అతను కూడా పిక్చర్ ఇందులోకి వస్తుంది. అందులో అది వచ్చిన తర్వాత ఇక ఒకరోజు బెంగళూరు ప్యాలెసా తాడేపల్లి ప్యాలెసా అనేది పోలీసులు ఎంచుకుంటారు. టైము గీము అంతా చూసుకొని వాళ్ళు ఎంచుకుంటారు. అందులో ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. దాసరి శ్రీనివాస్ కంటే సయ్యద్ రఫీ కంటే తులసిరెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు. ఎందుకంటే ఆయనకి ఎవరిని ఎప్పుడు ఎలా అరెస్ట్ చేయాలా, అర్ధరాత్రి ఎలా తీసుకురావాలా అంతా ఆయనే కదా డైరెక్షన్ ఇచ్చాడు. అప్పుడు ఈ పోలీసులు ఎలా చేస్తారో ఆయనకి అర్థమైంది కదా. కాబట్టి అది ఫ్రస్ట్రేషన్ లోపల విపరీతంగా బీపీ తర్వాత ఎసిడిటీ అంతా పెరిగిపోయి అమిత్ షాను మోడీని కూడా అరెస్ట్ చేస్తారేమో అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు. పిచ్చి ముదిరిపోయి ప్రధానమంత్రిని హోంమంత్రిని కూడా అరెస్ట్ చేస్తారనే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు ఎగిరిపోతాడు, అదే నాదే అంటే ఇక నాకు ఏమీ లేదు దారి. ఇక నేను జైళ్ళ చుట్టూ తిరగటమే. ఈ కార్యకర్తలు చెల్లా చెదురైపోతారు. ఇప్పుడు షర్మిల కూడా లేదు, పార్టీని నడపడానికి పాదయాత్ర చేయటానికి తల్లి కూడా లేదు. ఇక నేను లోపలికి వెళ్తే ఇది చెల్లా చెదురైపోతుంది. వీళ్ళని ఒక ఊహల్లో ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి ఏం లేదు 3 సంవత్సరాలు చంద్రబాబు ఎగిరిపోతాడు, నేను వచ్చేస్తాను, ప్రజల్లో మనకి బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఉంది, ఇది ప్రతి చోట వెళ్ళిన చోట 3-4 కోట్లు ఖర్చు పెట్టి కార్యకర్తను తరలించి బళ్ళు ఇచ్చి పెట్రోల్ ఇచ్చి బిర్యానీలు ఇచ్చి మందు ఇచ్చి అన్ని చేస్తున్నాడు కదా, ఇదే బలం ప్రజల్లో బాగా ఉందని చెప్పి హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు కదా. ఇదంతా కూడా కార్యకర్తల్ని రాష్ట్ర వ్యాప్తంగా నాయకుల్ని అట్రాక్ట్ చేయడానికి అనమాట. కాబట్టి ఎన్ని చేసినా సరే ఆయన మాటల్లోనే ఆ భయం కనిపిస్తుంది. ఆ మాటల్లోనే ఒక అభద్రతా భావం. నేను లోపలికి వెళ్తే మళ్ళీ బయటకు రాలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే శ్రీనివాస్ గారు ఇది లోపలికి వెళ్ళడంతోనే ఇసుక స్టార్ట్ అవుతుంది, రెడీగా ఉంది మొత్తం కూడా, అదంతా కూడా. తర్వాత మైండ్ స్టార్ట్ అవుతాయి. తర్వాత జత్వాని కేసు ఎవరు చెప్తే అరెస్ట్ చేశారు. సీతారామాంజనేయులు వస్తాడు, అందులో మీకు సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఆర్డర్స్ తోనే కదా జరుగుతుంది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు తీవ్రంగా కొట్టినట్టు ఈ ఒక్కొక్కటి తర్వాత మట్టి కేసులు, తర్వాత ఈ జీవోలో మార్చటాలు, ఇవన్నీ 1-2 కాదు, కనీసం డజన్ ఉంటాయి. ఈ డజన్ లో పీటీ వారెంట్లు వేయటము, లేదా బయటకు వస్తే మళ్ళీ లోపలికి వెళ్ళటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అతనికి సినిమా అర్థమైపోయి మోడీ అమిత్ షాను కూడా లాగేశారు సార్. ఇంకెవరు లేరు దీంట్లో, వాళ్ళని కూడా అరెస్ట్ చేసేస్తారా అంటే నా అరెస్ట్ ఖాయమే, నన్ను ఎవరు అరెస్ట్ నుంచి నన్ను ఎవరు ఆపలేరు. తులసిరెడ్డి గారు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు అని అంటున్నారు. కరెక్ట్. తులసిరెడ్డి గారికి చాలా అనుభవం ఉంది కాబట్టి ఆయన కూడా ఎస్ఎస్. నేను కూడా అలాగే నేను అనుకుంటున్నాను ఒక 10 days అనుకుంటున్నాను సార్. అంటే ఆయన లొంగటం, ఎవరు మిథున్ రెడ్డి లొంగటం,
ఆయన్ని మళ్ళీ రిమాండ్కి పంపించడం, రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీలోకి అడగటం కోర్టుని. వీళ్ళు ఒక 5 రోజులు అడిగితే వాళ్ళకి 3 రోజులు ఇవ్వటము. ఆ 3 రోజుల్లో అప్పుడు చాలా విషయాలు బయటకు చూపిస్తారన్నమాట పత్రాలు. ఇదిగో అండి మీరు మీరు చేసింది ఇదిగో 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 ఏం చేశారు ఇది ఇలా. అసలు మీకు లోక్సభ సభ్యుడు, మీరు పార్లమెంట్ సభ్యుడు, మీకు అసలు రాష్ట్రంలో మద్యం తయారు చేసే పాలసీ మీకు ఏమైనా ఏ జీవో ప్రకారంగా ఇచ్చారు? అప్పుడు ఉండేటువంటి నారాయణ స్వామి కదా మంత్రి. అసలు మంత్రి ప్రమేయం లేదు కదా, అసలు ఎక్కడ కూడా మంత్రికి తెలియకుండా జరిగింది కదా. ఎక్సైజ్ పాలసీ మీరు ఎలా తయారు చేస్తారు అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు అసలు దాంట్లోనే ఈ డబ్బు ట్రాన్సాక్షన్ చిత్తూరు జిల్లా తర్వాత మీకు ఆ పక్కన ఉన్నటువంటి 2-3 జిల్లాలు, కడప, కర్నూలు, ఈ 3 జిల్లాల్లో మద్యం సరఫరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఉందంట. ఈ పాలసీల్లో కాదు, మద్యం సరఫరాల్లో. ఇప్పుడు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూడండి, ఇక్కడ తీసుకున్నాడు కదా, నెల్లూరు, గుంటూరు, ఈ ప్రాంతాలు తీసుకొని ఆయన సరఫరా చేశాడు కదా. ఆ డబ్బు కూడా ఇది ఎన్నికలు అక్కడ జిల్లాల్లో డబ్బు సరఫరా ఆయన తీసుకున్నాడు. కాబట్టి అతను కూడా వస్తాడు పిక్చర్లోకి, ఏమి రాకుండా ఏమి ఉండడు. మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడియల్ ఎంక్వైరీలో అతని పేరు వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పటికి ఒకటి గుర్తుపెట్టుకోండి శ్రీనివాస్ గారు, ఈ సిట్ అధికారులు ఏమైతే వివరాలు, సాక్ష్యాధారాలు సేకరించారో మొత్తం కూడా ప్రెస్కి లీక్ చేయరు, కొంత మాత్రమే లీక్ చేస్తారు. ఛార్జ్ షీట్ లో ఆధారాలతో పాటు పక్కడబందీగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? మా దగ్గర ఆధారాలు లేవు, మేము సేకరిస్తామని చెప్పేసి అన్నారు. అయితే అప్పుడు ఆ జడ్జి గారు ఆమెకి చేతులెత్తి మొక్కాలి, ఏ ఆధారాలు లేకపోయినా సరే నేను రిమాండ్కి పంపిస్తున్నానని చెప్పేసి చెప్పిందామా. మరి ఇక్కడ ఏంటంటే ఆధారాలు సేకరించారు, ఆల్రెడీ సేకరించారు. జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు లండన్ వెళ్ళాడు, ప్రత్యేక విమానం. అప్పుడు గన్నవరంలో పెట్టెలు బంగారం ఆ విమానాల్లో తీసుకువెళ్ళారు. ఆ బంగారం ఏదో దీవుల్లో, ఆ లండన్ చుట్టూ ఉండేటువంటి దీవులు ఉన్నటువంటి బ్యాంకు, కొన్ని బ్లాక్ మనీ దాచేటువంటి బ్యాంకుల్లో పెట్టారని చెప్పి అప్పట్లో కొన్ని వార్తలు వచ్చినాయి. అవన్నీ కూడా లాగి ఉంటారు, ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు సీసీ కెమెరా ఫుటేజ్ల్లో ఉంటాయి. ఆ విమానం ఎక్కినప్పుడు ఏమైంది ఏంటి మొత్తం ప్రభుత్వం దగ్గర, ఎవరు ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, ఇవన్నీ కూడా చూపిస్తారు. అంతిమంగా ఈ భూములు కొనుగోలు చేసినటువంటి బెంగళూరులో, హైదరాబాద్ లో భూములు కొనుగోలు చేశారు. ఆ బీనామీలను పట్టుకుంటే ఎవరో నాకు తెలియదండి, నా పేరు మీద ఇన్ని ఎకరాలు ఉన్న సంగతి నాకు తెలియదండి అంటాడు. యాక్చువల్గా సామాన్యమైన మనుషుల పేరు మీద కొంటారు ఇవన్నీ కూడా. డ్రైవర్లు, తర్వాత ఆ స్థాయిలో పనిచేసే వాళ్ళ పేర్ల మీద కొంటారు. అది ఎవరి దగ్గర ఎవరు పనిచేస్తున్నారు లాగుతారు. అక్కడ బొంబాయిలో మాత్రం బులియన్ మార్కెట్లో టన్నులు బంగారం కొన్నారు. ఆ కొన్నది ఎవరు, ఆ బంగారం అది కూడా లాగేశారు. మొత్తం కూడా అక్కడికి వెళ్ళారు, సిట్ అధికారులు బొంబాయి వెళ్ళారు, అదన్నీ కూడా లాగేశారు. కాబట్టి ఫైనల్ గా ఈ మిథున్ రెడ్డి కస్టోడియల్ ఇంట్రాగేషన్ అయిన తర్వాత, పోలీస్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అయిన తర్వాత చాలా విషయాలు బయటకు వస్తాయి. అవి కూడా పొందుపరిచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రావచ్చు దాంట్లో. అతన్ని కూడా పొందుపరిచిన తర్వాత అంతిమంగా బిగ్ బాస్ క్లైమాక్స్ ఏంటంటే, మనం చూస్తాం కదా సినిమాల్లో లాస్ట్ సీన్ ఏముంటది, విలన్ ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్ళటం అనేది ఆ సినిమాకి క్లైమాక్స్ ఉంటుంది. ఈ సినిమాకి అలాగా. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి, 100-200 కోట్ల కుంభకోణం, మద్యం కుంభకోణం జరిగితేనే ఢిల్లీలో 8 నెలలు సిసోడియా, 6 నెలలు కేజ్రీవాల్, 3 నెలలు 4 నెలలు కవిత, వీళ్ళందరూ లోపల ఉన్నారు. అసలు 3500 కోట్లు అనేది ఈ లెక్కల ప్రకారంగా, కమిషన్లు లెక్కల ప్రకారంగా లాగింది. అసలు దొంగ మద్యం తయారు చేసిన దాంట్లో బోళంత డబ్బు ఉంది. అది 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం. అది సెకండ్ ఫేజ్ లో వస్తుంది. ఇది ఉట్టి కమిషన్లే. 16 రూపాయలకి తయారు చేసి
రూ. 200 అమ్మినటువంటి దాంట్లో అది చాలా పెద్ద, అది తర్వాత ఆ డిస్టిలరీల వ్యవహారం అంతా కూడా అది తర్వాత సెకండ్ ఫేజ్ లో వస్తుంది. ఇది పెద్ద కుంభకోణం కాబట్టి ఢిల్లీతో పోల్చుకుంటే వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అంత ఈజీగా బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. సుప్రీంకోర్టు కూడా వెళ్తారు వీళ్ళు, ఏసీబీ కోర్టులో పెడతారు, అక్కడ నుండి హైకోర్టుకి వెళ్తారు, బెయిల్కి క్రాష్ చేయమని చెప్పేసి పిటిషన్లు వేస్తారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు కదా కేజ్రీవాల్కి, మనీష్ సిసోడియాకి సుప్రీంకోర్టు కూడా ఇవ్వలేదు కదా. కాబట్టి ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి ప్రజాధనాన్ని, ప్రజల రక్తాన్ని తాగి వీళ్ళు డబ్బులు సేకరించారండి. ప్రజల రక్తాన్ని తాగారు, ప్రజల రక్తాన్ని పీల్చి డబ్బు రూపంలో వీళ్ళు మార్చుకొని సినిమాలు తీశారు. శ్రీనివాస్ గారు ఒక సినిమా తీశారు. అసలు వీళ్ళు ఎంతవరకు వెళ్ళారంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యాక్టరీ కూడా పెట్టాలా ఈ డబ్బులతో అని చెప్పేసి కూడా ప్లాన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ కూడా పెట్టారు. అంతలో ఎన్నికలు రావడం, ఓడిపోవడంతో ఆగిపోయింది అది. వీళ్ళు పలు రకాలుగా మరి డబ్బు వస్తే ఏం చేస్తారు? ఇప్పుడు కొప్పు ఉంది, పూలు ఉన్నాయి, పెట్టుకున్నారన్న పద్ధతిలో వీళ్ళు రకరకాల ప్రయత్నాల్లో ఈ రకంగా వీళ్ళు దోపిడీ చేశారు. ఆయన ఆయన అనేవాడు ఎన్నికలకు ముందు, ఇది ప్రతిపక్షాల్ని దాచుకో దోచుకో తినుకో అనేదే వాళ్ళ పాలసీ అని చెప్పి ఆయన సిద్ధం సభల్లో చెప్పేవాడు. ఇప్పుడు ఈయన పాలసీగా కనిపిస్తుంది. దోచుకో దాచుకో తినుకో కాదు, సినిమాలు తీ, ఫ్యాక్టరీలు పెట్టు, బంగారం కొను, భూములు కొను అనేది ఈయన పాలసీ లాగా రుజువైపోయింది. కాబట్టి ఇవాళ మీరు చూడండి, ఈ కేసులో నుంచి జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా బయటికి రాడు. ఆ తర్వాత ఒక డజన్ కేసులు ఈయన చుట్టూ వస్తాయి. పోయినసారి అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు, ఔటర్ రింగ్ రోడ్డే లేదు, 1 ఎకరం భూమి కూడా సేకరించలా, 1 రూపాయి కూడా దాని మీద పెట్టుబడి పెట్టలా. ఆ ఎలైన్మెంట్ లింగంనేని రమేష్ వాళ్ళ కోసం మార్చారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక కేసు పెట్టాడు. చూసారా మీరు ఏ రకంగా? అసలు ఏమీ లేని దాన్ని. మరి ఇక్కడ 1 డజన్లో ఈయన పాత్ర క్లియర్ కనిపిస్తా ఉందిగా. కాబట్టి అంత ఈజీ కాదు. 4 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మామూలుగా ఉండదు. ఇక కేంద్రము ఇప్పుడు నిన్న ఆయన ఎప్పుడైతే మోడీ అమిత్ షాను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పాడో అది కేంద్రానికి తాకింది అది. రఫీ గారు, ఇతను రఫీ గారు చిన్న మాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు కన్ఫామే అంటున్నారు. దాదాపుగా ఉదయం నుంచి నడుస్తున్న పెద్ద చర్చ అంటే లెక్కర కేసు మొదలైనప్పటి నుంచి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలి, నిలబెట్టిన తర్వాత లిక్కర్ కేసు అరెస్ట్ చేయాలి, ఎందుకంటే ఎంతోమంది మహిళలు తాళ్ళుబొట్లు తేవడానికి కారణమయ్యారు అనేది. రీసెంట్గా దీని ప్రభావం పెరిగింది. అంటే బిగ్ బాస్ ఆయనే అని, దాదాపు 90% లిక్కర్ ముడుపులు ఆయనకే చేరాయని, వాటన్నిటికీ వెనకాల వీళ్ళందరూ ఇంటర్నల్గా పనిచేశారని, అందులోంచి 10% వీళ్ళు నిర్వహణ ఖర్చుల కింద వినియోగించుకున్నారని, తలా కొంత డబ్బులు తీసుకున్నారని. సరే ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున గండు కొట్టి అవినీతి చేసి డబ్బులు దోచుకున్నారనే దీనికి సరే ఓకే. సరే జగన్మోహన్ రెడ్డి అరెస్టు అంటే మిథున్ రెడ్డి బెయిలు ఇక్కడ హైకోర్టు అక్కడ సుప్రీంకోర్టులో రిజెక్ట్ అయిన తర్వాత దీని ప్రచారం పెరిగింది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఇంకా కన్ఫామ్ అని ప్రచారం పెరిగిపోయింది. ఫిక్స్ అంటే ఇక కన్ఫామ్గా అంటున్నారు. సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి అనే ఒక దృక్పథంతో ప్రభుత్వం ముందుకెళితే, ప్రభుత్వం మీద ఇది కక్షపూరితమైనటువంటి అరెస్ట్ అని కానీ ఇలాంటి అంటే లేదంటే జగన్మోహన్ రెడ్డి మీద సానుభూతి పెరిగే అవకాశం కానీ ఇలాంటి అవకాశాలన్న దృష్టి పెట్టారా? లేదంటే ప్రజాకోర్టులో ఆల్రెడీ దోషిగా ముందు చెప్పాను నేను, ప్రజాకోర్టులో జగన్మోహన్ రెడ్డి దోషిగా నిలబెట్టాలి అని ప్రభుత్వం చంద్రబాబు చాలా కీలకంగా ఈ దర్యాప్తు చేస్తున్నారనేది. ప్రజాకోర్టులో ఆయన దోషిగా నిలబెట్టిన తర్వాత కూడా ప్రజల్లో ఆయన మీద సానుభూతి పెరిగితే, లేదంటే ప్రభుత్వం అక్రమ అరెస్ట్ అనో ఇలాంటివన్నీ కూడా అంటే దానికి సంబంధించి ఇచ్చేదానికి పూర్తి ఆ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ జరిగింది. అంటే ప్రజలందరినీ మెప్పించగలగాలి కదా రేపు పొద్దున. ఇప్పుడు మామిడికాయలు రోడ్డు మీద పారబోసి రైతులే రోడ్ల మీద స్వచ్ఛందంగా మామిడికాయలు పారబోసారని చెప్పి ఆయన ఏ రకంగా డ్రామా చేశాడో అది ప్రజలు పట్టించుకోలేదు కదా. ఆయన డ్రామా ఇదంతా కూడా ఇతను కావాలని చేస్తున్నాడు, రైతులు ఎవరు కూడా చేయలేదని పక్కడబంది ఆధారాలతో అరెస్ట్ చేసిందని. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్టు
6 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు, 5 నెలలు అనుకుంటా, 8 నెలలు సిసోడియా ఉన్నాడు. సరే ఆప్ కార్యకర్తలు నాయకులందరూ కూడా మా నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు, అది ఇదని చెప్పారు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు దాన్ని గమనించారు కదా, నువ్వు అసలు దాంట్లో ఏలెందుకు పెట్టావు, సజావుగా సాగుతున్నటువంటి లిక్కర్ పాలసీలో నువ్వు ఏలెందుకు పెట్టావు, నువ్వు ఎందుకు 100 కోట్లు తీసుకున్నావు, ఇతర రాష్ట్రాల్లో ఆపుని విస్తరించడం కోసం తీసుకున్నావు అనేది అది అర్థమైపోయింది ప్రజలకి, ఓడించారు కదా. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ఒక 40% ప్రజలు అతన్ని నమ్మారు, ఇది నవరత్నాలు ఇచ్చాడని, లేకపోతే ఆయన మతమో కులమో ఏదో ఆధారంగా నమ్మారు. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసుకి 200 రెట్లు ఎక్కువగా ఆధారాలతో ఇంతమందిని ఇన్ని విషయాలు, ఆ హోటల్స్, ఆ రూములు, డెన్నులు, పెట్టెలు అన్ని చూపించిన తర్వాత ఆయనకి ఎందుకు సానుభూతి వస్తుంది? ఆ సానుభూతి రాదనే ఆయన నన్ను అరెస్ట్ చేస్తే రప్ప రప్ప కత్తులు పట్టుకొని తిరగండి, చంపండి అని చెప్పేసి మాట్లాడుతుంది. ఏంటంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఇలా రోడ్డు మీదకి వద్దామని. శ్రీనివాస్ గారు చెప్పండి, కంటిన్యూ చేయండి, వింటున్నాను. అలా రోడ్డు మీదకి వచ్చి అల్లరి చేయమని వాళ్ళ నాయకులు ఆయన ఒక ఇచ్చేస్తున్నారు. పోలీసు యంత్రాంగము చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయడానికి అవకాశం లేకుండా. అదేం పెద్ద సమస్య కాదు. పెద్ద పెద్ద నాయకులు కూడా జైలుకి వెళ్ళినటువంటి ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు కదా సార్. అప్పటికే ఇందిరాగాంధీకి 154 పార్లమెంట్ సీట్లు వచ్చింది ఓడిపోయినప్పటికి కూడా. కాబట్టి అది పెద్ద అరెస్ట్ చేస్తే ఏదో బ్రహ్మాండం బద్దలైపోద్దని చెప్పి అనుకునే పని లేదు. ఆయనకి అసలు సానుభూతి రాదు. ఆ 40%లో 20% లేరు ఇప్పుడు ఆయనతో. ప్రతిపక్షంలో కూడా ఇతను ఎమ్మెల్యేగా ఉండి కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఈ రకమైనటువంటి మాటలు వచ్చానండి సెల్లో. అతను కానీ వీళ్ళు కానీ మాజీ మంత్రులు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇతను మనకి నాయకుడిగా అర్హుడు కాదనేటువంటి అభిప్రాయం వచ్చేసింది ఈ మధ్యకాలంలో, ఈ 1 year లో. కాబట్టి అతనితో 20% కూడా ఉంటారు. మీరు చూడండి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చాలా చోట్ల నామినేషన్ వేయడానికి కూడా వాళ్ళ నా కార్యకర్తలు దొరకరు. 20% కంటే ఎక్కువ రాదు లోకల్ బాడీ ఎలక్షన్స్. ఆ తర్వాత ఆ పార్టీ పరిస్థితి కూడా అగమ్య గోచరంగా మారుతుంది, క్వశ్చన్ మార్క్ అవుతుంది. లేదు, అదే ఇప్పుడు మీరు కొంచెం డౌట్ వ్యక్తం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అని. రాజశేఖర రెడ్డి చనిపోయిన కొత్త రోజుల్లోనే అతన్ని సిబిఐ ఛార్జ్షీట్, ఈడీ ఛార్జ్షీట్లో అరెస్ట్ చేస్తేనే ఆంధ్రప్రదేశ్లో ఏం జరగల. అవును, ఆయన 16 నెలలు జైల్లో ఉన్నాడు, ఎవరు పట్టించుకోవాలి. వాళ్ళ చెల్లి ఆ సానుభూతిని, అంటే రాజశేఖర రెడ్డి సానుభూతిని, జగన్మోహన్ రెడ్డి సానుభూతి కాదు, రాజశేఖర రెడ్డి ఎంబ్లం పెట్టుకొని ఆమె తిరిగింది, పార్టీ నిలబడింది. ఆ తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చింది, ఒకేసారి అధికారానికి ఏమీ రాలా. ఇవాళ ఆయనకి ఆ సానుభూతి, తల్లిని చెల్లిని దూరం చేసుకున్నాడు, చెల్లి మీద ట్రోలింగ్ చేశాడు అసహ్యంగా అని చెప్పేసి మహిళలు. రెండోది, రేపు ఆగస్టు 15న ఆ బస్సులో మహిళలకు ఫ్రీ అన్న తర్వాత మహిళా లోకం అంతా కూడా కూటమికి జై అంటది. ఒక్కొక్క పథకం, నిరుద్యోగ భృతి కూడా రేపు నవంబర్లో ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఇతను ఆరోపించిన ఇన్నాళ్ళు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే సూపర్ 6 అమలు చేయట్లేదు అన్నారు కదా. సూపర్ 6 అమలు చేసేసిన తర్వాత అతని దగ్గర మాట్లాడడానికి అర్థమే ఉండదు. అందుకనే పోలీస్ శాఖ మాఫియా కింద మారిపోయింది. డిఐజీ దాని నాయకత్వం వహిస్తున్నాడు, డబ్బులు పోగు చేస్తున్నాడు అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద, మీడియా మీద, ఏబిఎన్ మీద, టీవీ5 మీద, ఈనాడు మీద, ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆ పిచ్ అంతా కూడా చేసుకుంటున్నాడు. దరికితే తప్పేంటి, చెప్తే తప్పేంటి అనేటువంటి దిగజారుడికి పడిపోయాడు. దిగజారుడు రాజకీయాలకు పడి ఏమి కాదండి. అతన్ని అరెస్ట్ చేస్తే ఒకరోజు సాక్షి పేపర్లో బ్యానర్ వేసరికి రెండో రోజు నుంచి ఏమి ఉండదు. తర్వాత అసలు ఇక ఆ విషయం కూడా అతను డబ్బులు మింగాడు కాబట్టి, మన ప్రాణాలు తీశాడు కాబట్టి, మన తాళిబట్లు తెంచాడు కాబట్టి పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, లోపలేశారు అనుకుంటారు.